కళ్ళు మూస్తే గతం, అదో తీపి జ్ఞాపకం. కళ్ళు తెరిస్తే వర్తమానం, అంతా బాధలమయం. నచ్చిన అమ్మాయితో బైక్పై షికార్లు, పార్కుల్లో ప్రేమ ఊసులు. కౌమారం నుంచే ఇలాంటి ఊహలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనిపించేది. డిగ్రీలో ఒక అమ్మాయి పరిచయం అయింది. మా పక్క ఊరే. మెసేజ్లతో మొదలైన పరిచయం చాటింగ్తో తెల్లారేదాకా కొనసాగేది. తనని ముద్దుగా బుజ్జి అని పిలిచేవాణ్ణి. నన్ను నాని అనేది. చదువు అయిపోయింది. ఆ రోజు గది ఖాళీ చేసి ఇంటికెళ్తున్నా. నేను నీతో రావచ్చా అంది. లడ్డు కావాలా నాయనా అంటే ఎవరైనా వద్దంటారా? 6 గంటల ప్రయాణంలో అర నిమిషం కూడా వృధా చేయలేదు. మా అన్నయ్య అమ్మే నా లోకం, నువ్వన్నా అంతే ఇష్టం. బస్సు దిగుతుంటే చెప్పింది. తననక్కడే గుండెలకు హత్తుకున్నా. మా కులాలు వేరు, నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారంది. సిటీకి వచ్చా, తిని తినక పగలు రాత్రి చదివా. ఎంత కష్టమైనా ఓర్చుకున్నా. ఎస్ఐ ఉద్యోగం కొద్దిలో తప్పినా కానిస్టేబుల్గా మాత్రం ఎంపికయ్యా. ఊరంతా పొగుడుతున్నా బుజ్జికి దగ్గరవుతున్నానన్న సంతోషమే ఎక్కువ. కొన్నాళ్ళకి తను టీచర్గా ఎంపికైందన్న శుభవార్త. ఇద్దరం సెటిల్ అయ్యామని పెద్దల ముందుకెళ్ళాం. మేము ఒప్పుకోం అన్నాడు. కట్నం ఆశ చూపి తనను చదువులేని ఒక అబ్బాయికిచ్చి కట్టబెట్టాలనుకున్నాడు వాళ్ళ నాన్న. అసలు దారుణం ఏంటంటే మా వాళ్ళు నా మాట వినట్లేదు. నువ్వు నన్ను మర్చిపోవాలి అంటూ నన్నే మార్చడానికి ప్రయత్నించింది బుజ్జి. ఆపై మాటలు లేవు, ప్రాణం పోతున్నట్టుండేది. పెళ్ళికి ఇంకా 15 రోజులుంది. నిన్ను వదులుకోవడం నా వల్ల కావట్లేదు నాని, నేను నీ దగ్గరకు వచ్చేస్తా అందో రోజు. ప్రాణం లేచొచ్చింది. మా అదృష్టం బాగుండి ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలియడంతో పెద్దవాళ్లే సంబంధం రద్దు చేశారు. ఇక నువ్వే నా భర్తవి, నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడు నీ మొహంలో కలిగే ఆనందాన్ని చూడాలని ఉంది అని. 3 నెలలయ్యాక గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పింది. కుదిరినప్పుడల్లా మేము కలుసుకుంటూనే ఉన్నాం. రోజులు లెక్కిస్తున్నా. ఈలోపే తనకి బ్యాంక్ ఉద్యోగితో పెళ్లి కుదిరిందనే చెడు వార్త విన్నా. వెంటనే వెళ్ళి నిలదీశా. చనిపోతానని అమ్మ బెదిరించింది. ఒప్పుకోలేక తప్పలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను, నేను చనిపోతా, నువ్వైనా బాగుండు అంటూ ఏడ్చింది. ఏం చేయాలో తెలియని అయోమయం. గుండెలు మండుతుంటే వెళ్ళి ఆ అబ్బాయిని కలిశా. మేము సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని చూపించా. పెళ్ళి ఆగింది. కొత్త ట్విస్ట్ మొదలైంది. నాకు అండగా ఉంటుందనుకున్న బుజ్జి పోలీస్ స్టేషన్లో నాపైనే ఫిర్యాదు చేసింది. తనతో నాకేం సంబంధం లేదు, చదువుకునేటప్పుడు కొంచెం సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని మార్ఫింగ్ చేశాడు, మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టింది. ప్రాణంలా ప్రేమించి భార్యలా కలిసి ఉన్న అమ్మాయే ఇలా చేసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కేసులు, కోర్టులు చిరాకేస్తుంది. పెళ్లి ఆగిపోయి 7 లక్షలు నష్టపోయాం. ఆ డబ్బులు ఇస్తే కేసు వాపసు తీసుకుంటా అని రాయబారం పంపింది. నా వల్ల కాదని తేల్చి చెప్పా. ఇప్పుడు నా జీవిత గమ్యం ఎటెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నాకు తనపై ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. నన్ను అర్థం చేసుకుంటే పెళ్ళాడి గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. ఇలాంటి ప్రేమ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.